జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో ఉన్న ప్రసిద్ధి తిమ్మప్ప స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెల్లవారుజామున 5 గంటల నుంచే వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. గద్వాల జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చి తిమ్మప్ప స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. భక్తుల నామస్మరణలు, గోవింద నామాలతో ఆలయ ప్రాంగణమంతా భక్తి వాతావరణంలో మారుమోగుతుంది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ప్రహ్లాద మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తిగా చేశామని తెలిపారు. ప్రతి భక్తుడు సుసంపన్నంగా దర్శనం చేసుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. శ్రీ వైకుంఠ ఏకాదశి ఆదిశిలా క్షేత్రం స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం దాదాపు తెల్లవారుజామున 3 గంటల నుంచే తండోపతండాలుగా భక్తజన ప్రవాహం బారులు తీరి శ్రీ ఆదిశిలా క్షేత్రమైనటువంటి శ్రీనివాసుని, తిమ్మప్పని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనే ఆతృతతో భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చేస్తున్నారు. అయితే ఈ ఆదిశిలా క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సాక్షాత్తు వ్యాస భగవానుడు అపర తిరుపతి అని రాయడం వల్ల తిరుపతి, అహోబిల క్షేత్రం, మదనకల్లు 3 సమాన క్షేత్రాలని ఇది అపర తిరుపతి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే సాక్షాత్తు విష్ణువు పద్మావతి నాభి, మనకు కుడివైపున విష్ణువు పద్మావతి నాభి అందు బ్రహ్మ ఉన్నాడు, మరి మధ్యలో అంబిక రూపుడు శ్రీనివాసుడు ఉన్నాడు, ఎడవైపు లక్ష్మీదేవి ఉంది, వెనక వరహస్వామి, పశ్చిమ ఆంజనేయ స్వామి. ఒక్క శిలలో ఇంతమంది ఉద్భవించడం దేశ చరిత్రం లేదు. మరి అదేవిధంగా ఇక్కడ విష్ణు ఉన్నదానికి మన సప్తద్వారాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రథమం, ద్వితీయం, తృతీయం, చతుర్థం, పంచమం, షష్ఠి, సప్తం. సాక్షాత్తు విష్ణువు ఈరోజు కళ్ళు తెరచడము, వైకుంఠ ద్వారంలో దర్శించుకోవడము మోక్షదాయకమని, సంసారం అనే సముద్రంలో మునిగిన వాళ్లకు భగవంతుడు అన్ని రకాల మోక్షము, సుఖశాంతులు ఇస్తాడని, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని ఈ మదనకల్ క్షేత్రము దినదినాభివృద్ధి చెందుతుంది. దీనికంటే చరిత్ర కారణము కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర అంతంలో కలియుగ ప్రారంభంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చాడు. మరి అదేవిధంగా ఇక్కడ జగన్నాథ్ దాసులు, గోపాల్ దాసులు, విజయదాసులు కూడా ఉన్నారు. మరి భక్తులు ఈ సప్తద్వారాల నుంచి వచ్చి విష్ణువుని దర్శించుకొని తర్వాత తిమ్మప్ప స్వామి, తిమ్మప్ప అంటే సాక్షాత్తు తిమ్మప్ప అంటే ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి తండ్రి శ్రీనివాసుడు, తిమ్మప్ప అప్ప అంటే తండ్రిని, తిమ్మ అంటే ఆంజనేయ స్వామిని. కాబట్టి ఇక్కడ నానుడి ఏమంటే తిమ్మప్ప 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 అని అంటారు. తిమ్మప్ప స్వామి అని చెప్పి నానుడిగా ఇక్కడ పిలుస్తారు. ఆయనే శ్రీనివాసుడు. కాబట్టి ఇటువంటి మహిమాన్విత క్షేత్రాన్ని ప్రజలందరూ భక్తులకు తండోపతండాలుగా వస్తున్నారు. తిరుపతి కన్నా ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ సప్తద్వారాల ద్వారా సాక్షాత్తు వైకుంఠ దర్శనం, విష్ణువు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి విష్ణు దర్శనము, అదేవిధంగా భూ కైలాసమైనటువంటి భూ వైకుంఠమైనటువంటి తిరుపతి సమాన క్షేత్రమైనటువంటి శ్రీనివాసుని, తిమ్మప్పని, వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని కూడా దర్శించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వేల సంఖ్యలో జనం వస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకొని పునీతులు కావాలని మనసా వాచా కోరుతూ సెలవు తీసుకుంటారు.